హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనము తయారు చేసుకోవాలనుకున్న సున్నిపిండి కోసం అయితే రోజా పూల రేకులు అయితే బాగా ఎండిపోయాయి. చూస్తున్నారు కదా, బాగా మిక్సీలో వేయడానికైతే రెడీగా ఉంది. ఇంకా పప్పులు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనము ఈ రెండింటిని మిక్స్ చేసుకుందాము, ఓకేనా. మాకైతే ఇక్కడ ఒక 15 డేస్ బిఫోర్ నుంచి ఫుల్గా వర్షాలు దంచి కొడుతున్నాయి అన్నమాట. సో ఇవి ఎండడానికి కూడా చాలా టైం పట్టింది. సో కాబట్టి నాకైతే 3 డేస్ టైం పట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు అయితే ఫుల్ వర్షమే అనమాట, ఆఫ్టర్నూన్ నుంచి. సో ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 4 to 5 టైమ్స్ అయితే నేను బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడే పిండి అయితే నాకు చాలా మెత్తగా వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనము చిన్నపిల్లలకి యూస్ చేస్తున్నాం కదా, వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అందుకనేసి నేను 4 to 5 టైమ్స్ బాగా గ్రైండ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రైండ్ చేసిన దాన్ని అయితే నేను ప్లేట్లోకి తీసుకొని అలానే ఆరబెట్టుకున్నాను. సో మా కన్నయ్య కోసము తయారు చేసిన సున్నిపిండి అయితే రెడీగా ఉంది. నేనైతే ఇప్పుడు దీన్ని అప్లై చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా అలానే చేస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.